మహోన్నతులైన దేవుడు మన జీవితాలలో అనేక మేలులు చేయుటకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో, మన కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు లేకపోయినట్లయితే మన జీవితమే కానీ, మన కుటుంబాలే కానీ ప్రతిదీ శూన్యమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మహోన్నతమైన దేవుణ్ణి గణపరచుడి. ఆ మహోన్నతుడు సర్వమునకు అధికారి అయి ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈనాడు మన జీవితములలో, మన కుటుంబాలలో అనేక సమస్యలతో నలిగిపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో కలవు. వేదనతో మగ్గిపోతున్నటువంటి జీవితాలు ఎన్నో కలవు. కానీ వీటన్నిటికీ సమాధానము ప్రార్థన. మనుషుల వైపు చూడక, ఈ లోక విగ్రహముల వైపు చూడక, ఈ లోక దేవతల వైపు చూడక, సర్వము చేయగలిగినటువంటి మహోన్నతులైన దేవుని వైపు నీవు చూసినప్పుడు మాత్రమే ఆయన నీ యొక్క కన్నీటి ప్రతి బాష్ప బిందువు తూర్చుటకు, నీ కష్టములు, నీ వేదనలు, నీ రోదనలు, నీ ఆవేదనలు, నీ మనోవ్యాఖ్యులతను తొలగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే నీవు ప్రభు చెంతకురా. నీకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము చేత, నీకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి బాధ చేత, విరిగి నలిగినటువంటి మనసుతో, ఆయన యందని విశ్వాసముతో, ఆయన మాత్రమే చేయగలడనే నమ్మకముతో నీవు మోకరించి కన్నీటితో రహస్యమందు మీ దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నీకు తప్పక సమాధానం ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు మాత్రమే ఉన్నాడు. ఈ లోకంలో ఏదియు, ఏ శక్తియు దేవునికి సమానము కాదు కానేరదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఉచితమైనటువంటి కృపను పొందుటకు నువ్వు ఇంకను ఆలస్యం చేయనేలా. ఈరోజే దేవుని యందలి విశ్వాసముతో ఈ ప్రయాణాన్ని కొనసాగించు. ఆయన నీకు సహాయం చేసి ఆశీర్వదించును.